ఫైనల్‌గా రానైతే అయిపోయింది. 'మిస్టరీ మాస్క్ మ్యాన్' ఈరోజు రాలో రివీల్ అయితే అయిందన్నమాట. ఆ మాస్క్ మ్యాన్ ఇంకెవరో గాదు, ఆస్టిన్ థియరీ. ఫైనల్లీ ఈరోజు రాలో ఆ మిస్టరీ మాస్క్ మ్యాన్ ఆస్టిన్ థియరీ అని తెలిసిపోయిందన్నమాట. రివీల్ అయిపోయింది. అండ్ అంతే గాకుండా ఈ రోజులో మన సీఎం పంక్ గూడా వచ్చిండు. సీఎం పంక్ ఒక సాలిడ్ ప్రోమో కట్ జేషిండు. అండ్ బ్రాన్ బ్రేకర్‌కి, విజన్ టీమ్‌కి ఒక సాలిడ్ వార్నింగ్ అయితే ఇచ్చిండన్నమాట. అండ్ మళ్ళీ రా ఎండింగ్‌లో సాలిడ్ బ్రాల్ గూడా జరిగింది. సో, ఈరోజు రాలో ఏమేమి జరిగినాయో అన్నీ ఈ వీడియోలో మాట్లాడేద్దాం. సో, ఈరోజు రా స్టార్టింగ్‌లోనే ద రింగ్ జనరల్ గుంతర్ రింగ్‌లోకైతే వస్తాడన్నమాట. థీమ్ సాంగ్ ప్లే అవ్వగానే అక్కడున్న ఫ్యాన్స్ అందరూ బూ జేసేసినారు. గుంతర్ వస్తున్నాడని తెలిసిన వెంటనే అక్కడున్న ఫ్యాన్స్ అందరూ మొత్తం బూ జేసి పడేసినారు. అస్సలు గుంతర్‌ని మాట్లాడనివ్వలేదు. అయినా సరే గుంతరు ఆ అనౌన్సర్ టేబుల్ ఎక్కి చీరప్ అవుతాడన్నమాట. సో, అంతా ఫ్యాన్స్ బూ జేసినా సరే స్మైల్ జేసుకుంటూ చీరప్ అవుతాడు. అండ్ ఫైనల్‌గా రింగ్‌లోస్తాడు. రింగ్‌లోకొచ్చి ఏమంటాడంటే మాట్లాడదామని జూస్తారు. బట్ ఫ్యాన్స్ ఆగరన్నమాట. బూ జేస్తూనే ఉంటారు. తిడుతూనే ఉంటారు. నువ్వు గూడా ట్యాప్ ఔట్ అయినావని తిడతారు. యూ సక్ అని తిడతారన్నమాట. విపరీతంగా తిడతారు. అండ్ ఫైనల్‌గా మన గుంతర్ మాట్లాడతారు. సో, మన గుంతర్ ఏమంటారంటే నేనేదైతే జెప్పానో అది చేషినాను. జాన్ సీనాని టేపౌట్ చేపిస్తా అని చెప్పినాను. అది నేను చేసి తీరినాను. జాన్ సీనా గివ్ అప్ ఇచ్చేషిండు. జాన్ సీనా గివ్ అప్ ఇచ్చిండు. ఒక పిరికి వాళ్ళలాగా గివ్ అప్ ఇచ్చేషిండు. ఒక బ్యాడ్ వర్డ్‌ని యూజ్ చేషిండనమాట గుంతర్ ఇక్కడ. అండ్ ఈ మాటలు చెప్తాడు. అండ్ అక్కడి నుండి ఎళ్ళిపోతాడిగ. మాట్లాడనివ్వరు మన గుంతర్‌ని. అక్కడి నుండి ఎళ్ళిపోతాడు. రింగ్ దిగి బయటకెళ్ళిపోతాడు. ఎళ్ళిపోమని చూస్తాడు. మళ్ళీ వస్తాడు. మళ్ళీ వచ్చి అనౌన్సర్ టేబుల్ ఎక్కి మళ్ళీ ఇదే మాటలు చెప్తాడనమాట. సో, జాన్ సీనాని ట్యాప్ ఔట్ చేపించినాను. సో, జాన్ సీనా ఒక పిరికివాడయిపోయిందన్నట్టుగా ఈ టైప్‌లో జాన్ సీనా గురించి కొంచెం ఓవర్‌గా మాట్లాడతాడు. ఆయన ఫ్యాన్స్ బూ చేస్తూనే ఉంటారు. మళ్ళీ బ్యాక్ స్టేజ్ వచ్చి మళ్ళీ అంటే ఫ్యాన్స్ ముందు కొంచెం ఓవర్ చేస్తాడన్నమాట. సో, ఇక చేసేదేంటో అక్కడి నుండి ఎళ్ళిపోతాడు. గొరిల్లా పొజిషన్ నుండి అంటే బ్యాక్ స్టేజ్‌లో నడుచుకుంటూ వెళ్ళేది కూడా చూపిస్తారు. అండ్ వెళ్తూ ఉండంగా ఓటీస్ అండ్ అకిరా తోసావా కనిపిస్తారన్నమాట. ఓటీస్ అడుగుతాడు, "నువ్వు బానే ఉన్నావా? ఏమైంది నీకు?" అన్నట్టుగా ఈ టైప్‌లో కొంచెం కోపంగా అంటాడు. నేను బానే ఉన్నా అని గుంతర్ చెప్తారు. ఆ మాటలు చెప్పి అక్కడి నుండి ముందుకు నడుస్తూ ఉంటాడు. అంతలోనే ఆర్‌ట్రూత్ వస్తాడు. ఆర్‌ట్రూత్ ఏమంటాడంటే గుంతర్‌ని "నువ్వొక చెత్త కుప్ప" అని తిట్టేస్తాడన్నమాట. అలాగా అని గుంతర్ నవ్వుతూ అక్కడి నుండి ఎళ్ళిపోతాడు. అండ్ వెంటనే మళ్ళీ అక్కడికి యాడమ్ పియర్స్ వస్తాడు. యాడమ్ పియర్స్ వచ్చి ఏమంటాడంటే, "నువ్వు జాన్ సీనాకి డిస్‌రెస్పెక్ట్ చేస్తున్నావు. కరెక్ట్ గాదు. ఇక చాలు. నువ్వు మాట్లాడింది చాలు. ఈ రోజుకి నువ్వు రాలో ఉన్నది చాలు. నువ్వు ఇక్కడ నుండి ఎళ్ళిపో" అని గుంతర్‌కి చెప్తాడు. అదిగో అక్కడ ఉంది ఎగ్జిట్ డోర్. ఆ డోర్ నుండి ఎళ్ళిపో అని చెప్తాడు. అండ్ గుంతర్ గూడా అక్కడ నుండి ఎళ్ళిపోతారనమాట. మళ్ళీ పార్కింగ్ ప్లేస్‌లో దగ్గరికెళ్ళేసరికి అక్కడ ఏజే స్టైల్స్ ఉంటాడు. ఏజే స్టైల్స్ దగ్గరికెళ్ళి "నువ్వేమన్నా మాట్లాడతావా?" అని గుంతర్ అడుగుతాడనమాట. మాట్లాడేదేం లేదు. ఎళ్ళిపో అన్నట్టుగా ఇక్కడ నుండి దొబ్బేయి అన్నట్టుగా ఏజే స్టైల్స్ అంటాడు. అండ్ ఇగ గుంతరు కారెక్కి ఎళ్ళిపోతూ ఉండంగా జాన్ సీనా ఎమోట్‌ని చేస్తాడనమాట. అంటే యూ కెన్ సీ మీ అని ఏజే స్టైల్స్‌కి అంటాడు. అండ్ నవ్వుతూ అంటాడనమాట అది. సో, ఇగ మన గుంతర్ ఎళ్ళిపోతాడు. సో, ఇక్కడే ఇదంతా ఎండ్ అవుతది. నిజంగా చాలా డిస్‌రెస్పెక్ట్ చేషిండు జాన్ సీనాకి. ఎవ్వరికి గూడా నచ్చలేదు. సో, ఫ్యాన్స్ గూడా బూ చేషినారు. సో, దాని తర్వాత మనకి ఊసోస్ వర్సెస్ న్యూ డే మధ్య ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరిగిందనమాట. ఈ మ్యాచ్ కొంచెం బాగుంది. అండ్ ఈ మ్యాచ్ మధ్యలో గ్రేసన్ వాలర్ గూడా ఇంటరప్ట్ చేస్తాడు. అండ్ 2, 3 టైమ్స్ చేసిన తర్వాత రెఫరీ చూస్తాడనమాట. రెఫరీ చూసి ఇగ గ్రేసన్ వాలర్‌ని బ్యాక్ స్టేజ్ పంపిస్తాడు. బ్యాన్ చేస్తాడు. సో, ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో విన్ అయింది ఇంకెవరో గాదు మన ఊసోస్. అండ్ నెక్స్ట్ డామినిక్ మిస్టీరియోకి ఇంటర్వ్యూ జరుగుతదనమాట. ఫస్ట్‌గా జాన్ సీనా గురించి మాట్లాడతాడు డాము. సో, నేను లాస్ట్‌గా జాన్ సీనాని ఓడించినాను యాస్ ఎ ఛాంపియన్‌గా. అంటే నేను జాన్ సీనా లాస్ట్‌గా ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌గా ఉండే సో, తనని ఓడించి నేను ఛాంపియన్‌గా అయినానని ఈ టైప్‌లో కొంచెం ఓవర్‌గా మాట్లాడతాడు. సో, దానివల్ల నేను గ్రేటెస్ట్ మిస్టీరియోని అయినానన్నట్టుగా జాన్ సీనాకి డిస్‌రెస్పెక్ట్ చేస్తాడు. అండ్ దాని తర్వాత వాళ్ళ టీమ్ గురించి మాట్లాడతాడన్నమాట. సో, ఈరోజు రాక్వెల్ రోడ్రిగేజ్ ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ని మా టీమ్‌లోకి తీసుకొస్తది. సో, మేము మండే నైట్ రాని నడిపిస్తామన్నట్టుగా ఈ టైప్‌లో మాట్లాడుతూ ఉంటాడు. అండ్ దాని తర్వాత విజన్ బ్యాక్ స్టేజ్‌లో కనిపిస్తారన్నమాట. లోగన్ పాల్, బ్రాన్సన్ రీడ్ మాట్లాడుకుంటూ ఉంటారు. "నువ్వు ఎలియా నైట్ పైన భలే అటాక్ చేసినావు." అండ్ ఈరోజు మనకి సీఎం పంక్ ప్రాబ్లమ్ గూడా ఉంది. సీఎం పంక్‌ని గూడా చూసుకోవాలి. ఆయన నాకు మ్యాచ్ ఉంది. నా మ్యాచ్‌లో గూడా మీరు హెల్ప్ చేయాలి అన్నట్టుగా లోగన్ పాల్ అంటాడన్నమాట. అండ్ అక్కడ పాల్ హేమన్, బ్రాన్ బ్రేకర్ కొంచెం సైడ్ ఎళ్లి మాట్లాడుకుంటారు. అంటే పాల్ హేమన్ ఏమంటాడంటే, "ఇంకొక 20 రోజుల్లో, 21 రోజుల్లో నువ్వు ఛాంపియన్‌గా అయిపోతున్నావు. ఛాంపియన్ అవుతావు. సీఎం ఓడించి ఛాంపియన్‌గా అవుతావు. ఇలాంటి టైంలో ఏ రాంగ్ స్టెప్స్ వెయ్యకు" అన్నట్టుగా కొంచెం ఆగు నీ టైం వస్తది.
నువ్వు కొంచెం నీ టైమ్ వచ్చేదాకా వెయిట్ చేయి అన్నట్టుగా పాల్ హేమన్ బ్రాన్ బ్రేకర్‌ని కన్విన్స్ చేస్తాడు. అండ్ దాని తర్వాత ఈ మాటలు చెప్పి పాల్ హేమన్ అక్కడి నుండి ఎళ్ళిపోతాడు. అండ్ మన లోగన్ పాల్ బ్రాన్ బ్రేకర్‌తో ఏమంటాడంటే, "ఈరోజు మ్యాచ్ ఉంది మనకి. అంటే నాకు మ్యాచ్ ఉంది. నువ్వు హెల్ప్ చేయాలి" అన్నట్టుగా ఈ టైప్‌లో అంటాడు. అండ్ మాస్క్ మ్యాన్ గూడా ఉన్నాడు. మాస్క్ మ్యాన్ గూడా వస్తాడు అని మన లోగన్ పాల్ చెప్తాడన్నమాట. ఇక్కడితో వీళ్ళ మధ్య సెగ్మెంట్ అనేది ఎండ్ అవుతది. అండ్ నెక్స్ట్ రియా రిప్లీ అండ్ ఇయో స్కై రింగ్‌లోకొస్తారన్నమాట. అంటే రింగ్ దగ్గరికి రాగానే అక్కడ క్రౌడ్‌లో బ్యారికేడ్ సైడ్ ఆస్కా ఉంటది. సో, అప్పుడే ఆస్కా‌గా మిస్ట్‌ని కొడతదన్నమాట రియా రిప్లీ పైన. సో, ఆ మిస్ట్ కొట్టంగానే రియా రిప్లీ కింద పడిపోతది. అండ్ ఇయో స్కై పైన కూడా అటాక్ చేస్తారు. అండ్ రింగ్‌లోకి తీసుకెళ్ళి మరి వాళ్ళిద్దరి పైన భయంకరంగా అటాక్ చేస్తారు. అండ్ రిఫరీస్ వస్తారు. అయినా సరే అటాక్ చేస్తారు. సో, దాని తర్వాత ఇగ వాళ్ళు బ్యాక్ స్టేజ్ ఎళ్ళిపోతారు. అండ్ నెక్స్ట్ ఐవీ నైల్ వర్సెస్ మ్యాగ్జిన్ డూప్రీ మధ్య వుమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరిగింది. సో, ఈ మ్యాచ్ బాగుంది. అసలు నిజంగా నేను అనుకోలేదు మ్యాగ్జిన్ డూప్రీ ఐవీ నైల్‌ని ఓడిస్తది అని. సో, ఈ మ్యాచ్‌లో మన మ్యాగ్జిన్ డూప్రీయే విన్ అయింది. సో, స్టిల్ ఇప్పుడు వుమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ మన మ్యాగ్జిన్ డూప్రీ. సో, యాంకిల్ లాక్ ద్వారా బ్యాక్ టు బ్యాక్ యాంకిల్ లాక్ ద్వారా ఈ మ్యాచ్‌లో ఐవీ నైల్ ఓడిపోతది. అండ్ నెక్స్ట్ ఓటీస్‌కి ఇంటర్వ్యూ జరుగుతది. సో, ఓటీస్ ఏమంటాడంటే, "గుంతర్ చాలా ఎక్కువగా మాట్లాడుతున్నాడు. జాన్సన్‌కి డిస్‌రెస్పెక్ట్ చేస్తున్నాడు. చూడు గుంతర్, నువ్వు గనక నీ నోరు ముయ్యకపోతే నేను వెంటనే మూపిస్తాను" అని ఓటీస్ ఒక సాలిడ్ వార్నింగ్ అయితే ఇస్తాడన్నమాట. అండ్ నెక్స్ట్ రింగ్‌లోకి మన సీఎం పంక్ వస్తాడు. సో, సీఎం పంక్ కోపంగా వస్తాడు. అంటే ఫ్యాన్స్ ఏం చీర్ అవ్వడన్నమాట. సీఎం పంక్ రింగ్‌లోకొచ్చి ఏమంటాడంటే, "నేను 2 వారాలవుతుంది ఇక్కడికి రాక. నేను 2 వారాలవుతుంది ఈ రాక. ఈ బ్రాన్ బ్రేకర్ ప్రోమోలు చూసి నాకు చాలా కోపమొచ్చింది. సో, చూడు బ్రాన్ బ్రేకర్, నీకు 2011 సీఎం పంక్ గావాలా? సో, నువ్వు 2025 పంక్‌నే ఓడించలేవు. సో, నువ్వు సర్వైవర్ సీరీస్‌లో గెలిచినావు. నన్ను పిన్ జేసి, నన్ను ఓడించి నువ్వు గెలిచినావు. నీ టీమ్ గెలిచింది. డ్రూ మెకింటైర్, బ్రాక్ లెస్నర్, బ్రాన్సన్ రీడ్, నువ్వు అండ్ ఆ మాస్క్ మ్యాన్ హెల్ప్‌తో మీరందరూ గెలిచినారు. మమ్మల్ని ఓడించినారు. కానీ నువ్వు ఎప్పటికీ నన్ను సింగిల్‌గా ఓడించలేవు. అది గుర్తుపెట్టుకో. ఇప్పుడు నువ్వేంది నా వైఫ్ గురించి మాట్లాడుతున్నావా? నువ్వు అంటే ఇదొక బిజినెస్. కానీ నువ్వు దీన్ని పర్సనల్‌గా మార్చేసినావు. ఇంకొకసారి నువ్వు నా భార్య గురించి మాట్లాడితే పర్సనల్ అయితే నేను నిన్ను బొందబెట్టేస్తాను. నీ కళ్ళను నీ నుండి పీకేస్తాను. అండ్ నీ మెదడులో ఉన్న ప్రతి ఒక్క ఐక్యూని తీసేసి మొత్తం నిన్ను సమాధి చేస్తాను అన్నట్టుగా ఒక సాలిడ్ వార్నింగ్ అయితే ఇచ్చేసిండు సీఎం పంక్. నీకు ఓల్డ్ సీఎం పంక్ గావాలా? ఓల్డ్ సీఎం పంక్ ఏంటో నువ్వు ఒకసారి పాల్ హేమన్‌ని అడుగు. సో, నేను గనక ఓల్డ్‌గా మారితే నీ పనయిపోతది. అండ్ ఇప్పుడు నువ్వు ఈ 2025 సీఎం పంక్‌ని ఓడించలేవు. సో, నువ్వు నీ ఫ్యామిలీని తీసుకురా. నీ విజన్ టీమ్ ఉంది గదా! బ్రాన్సన్ రీడ్‌ని అండ్ లోగన్ పాల్‌ని, ఆ మాస్క్ మ్యాన్ ఉన్నాడు గదా! వాళ్ళందరిని తీసుకొని రా. వీలైతే నీ ఫ్యామిలీని గూడా తీసుకురా. నీ ఫాదర్ అండ్ మీ అంకుల్‌ని గూడా తీసుకురా. సో, వాళ్ళందరూ ఎవరొచ్చినా సరే నన్ను ఓడించలేవు. సో, వాళ్ళందరికంటే బెటర్ జీటీఎస్ 1, 2, 3 అయిపోతది. ఖేల్ ఖతం అయిపోతది. ఈ మ్యాచ్‌లో నేనే గెలుస్తాను. సో, నువ్వు నన్ను ఓడించలేవు. జనవరి 5 రోజున నువ్వు నన్ను ఓడించలేవు. నేనే నిన్ను ఓడిస్తాను. అండ్ నేను స్టిల్ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌గా ఉంటాను. అప్పుడు నీకు తెలుస్తది. బెస్ట్ ఇన్ ద వరల్డ్ అంటే ఏందో. అండ్ అప్పుడు పాల్ హేమన్ గూడా ఏం జేయడు. పాల్ హేమన్ నీ దగ్గర నుండి ఎళ్ళిపోతాడు. అండ్ బ్రాన్సన్ రీడ్ గూడా చూస్తూ ఉండిపోతాడు. అండ్ అప్పుడు తెలుస్తది నీకు ఈ బెస్ట్ ఇన్ ద వరల్డ్ అంటే ఏందో అని మన సీఎం పంక్ ఒక సాలిడ్ వార్నింగ్ అయితే ఇస్తాడన్నమాట. వాళ్ళ ఫ్యామిలీని తీసుకొస్తాడు. అండ్ విజన్ టీమ్‌కి కూడా ఒక సాలిడ్ వార్నింగ్ అయితే ఇచ్చేస్తాడన్నమాట. అండ్ ఇక్కడితో మన సీఎం పంక్ ప్రోమో ఎండ్ అవుతది. అండ్ నెక్స్ట్ మనకి మన రక్వెల్ రోడ్రిగేజ్ వర్సెస్ స్టెఫనీ వాకేర్ మధ్య వుమెన్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరిగింది. సో, ఈ మ్యాచ్‌లో మన నిక్కీ బెల్లా వచ్చి ఇంటరప్ట్ చేస్తదన్నమాట. సో, మన స్టెఫనీ వాకేర్ పైన అటాక్ చేస్తది. సో దాంతో ఈ మ్యాచ్ అనేది డిస్క్వాలిఫై అయిపోతది. స్టిల్ వుమెన్స్ వరల్డ్ ఛాంపియన్ మన స్టెఫనీ వాకేరే. బట్ ఈ మ్యాచ్‌లో రిజల్ట్ అనేది రాలేదు. సో, దాని తర్వాత మన నిక్కీ బెల్లా అటాక్ చేసి బ్యాక్ స్టేజ్ ఎళ్తది. బ్యాక్ స్టేజ్‌లో మళ్ళీ కనిపిస్తది. నిక్కీ బెల్లా ఏమంటదంటే, "నేను ఈ వుమెన్స్ లాకర్ రూమ్‌ని నడిపేసినాను ఒకప్పుడు. సో, లెజెండ్స్‌కి కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి" అని మన నిక్కీ బెల్లా అక్కడ చెప్తదన్నమాట బ్యాక్ స్టేజ్‌లో. అండ్ నెక్స్ట్ మనకి మన పాల్ హేమన్, యాడమ్ పియర్స్ ఇద్దరు కనిపిస్తారన్నమాట. యాడమ్ పియర్స్ అడుగుతాడు, "ఆ మిస్టరీ మ్యాన్ ఎవ్వరు? ఆ మాస్క్ మ్యాన్ ఎవ్వరు?" అని మన యాడమ్ పియర్స్ మన పాల్ హేమన్‌ని అడుగుతారు. అండ్ అప్పుడు పాల్ హేమన్ ఏమంటాడంటే, "నాకు తెలవదు. నాకు ఆ మాస్క్ మ్యాన్ ఎవ్వరో నిజంగా తెలవదు" అని ఈ టైప్‌లో పాల్ హేమన్ అంటే, మన యాడమ్ పియర్స్ ఏమంటాడంటే, "మీకు ప్రతి మ్యాచ్‌లో హెల్ప్ చేస్తుండు. మీ బిజినెస్‌లో ఇన్వాల్వ్ అవుతుండు. అలాంటిది ఆ మాస్క్ మ్యాన్ ఎవరో మీకు తెలవదా? అది నేను నమ్మాలా?" అని పాల్ హేమన్‌తో మన యాడమ్ పియర్స్ అంటే, అప్పుడు ఇక పాల్ హేమన్ ఏమంటాడంటే,
సో, ఆ మాస్క్ మ్యాన్ సెత్ రాలిన్స్ అవ్వచ్చు, బెక్కీ లించ్ అవ్వచ్చు అండ్ బ్రూనో సామార్టినో అవ్వచ్చు అన్నట్టుగా ఈ టైప్‌లో కొంచెం కోపంగా చెప్తాడన్నమాట. సో, అది చెప్పి అక్కడి నుండి ఎళ్ళిపోతాడు. అండ్ యాడమ్ పియర్స్ చాలా క్లియర్‌గా చెప్తాడు. ఆ మాస్క్ మ్యాన్ ఎవ్వరో ఈరోజు రివీల్ అవ్వాలి అని. అండ్ అందుకోసమే ఈరోజు రాలో రివీల్ అయింది. ఆ మాస్క్ మ్యాన్ రివీల్ అయిపోయినారు. అండ్ నెక్స్ట్ మనకి రే మిస్టీరియో మ్యాచ్ కోసం బ్యాక్ స్టేజ్‌లో నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. అండ్ అప్పుడు సీఎం పంక్ ఎళ్తాడన్నమాట. అంటే రే మిస్టీరియో దగ్గరికెళ్తాడు. సో, ఇప్పుడు నీకు మ్యాచ్ ఉంది గదా! నేను నీకోసం వస్తాను. నీకు హెల్ప్ చేస్తాను అని మన రే మిస్టీరియోకి చెప్తాడు. అండ్ ఆ లోగన్ పాల్‌కి ఇచ్చి పడేసేయ్ అని మన రే మిస్టీరియోకి సీఎం పంక్ చెప్తాడన్నమాట. దాని తర్వాత ఏజే స్టైల్స్ అండ్ డ్రాగన్ లీకి ఇంటర్వ్యూ జరుగుతది. సో, ఇప్పుడు యూసర్స్ గెలిచినారు. సో, ఇప్పుడు మేము టైటిల్స్‌ని డిఫెండ్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఎవరొచ్చినా సరే మేము మా టైటిల్‌ని డిఫెండ్ చేస్తాం అండ్ మేమే చాంపియన్స్‌గా ఉంటామని ఈ టైప్‌లో ఏజే స్టైల్స్ అండ్ డ్రాగన్ లీ చెప్తారు. అండ్ నెక్స్ట్ మన రియా రిప్లీ యాడమ్ పియర్స్ దగ్గరికెళ్తది. సో, యాడమ్ పియర్స్ దగ్గరికెళ్ళి నాకు ఆస్కార్ కావాలని అంటదనమాట. సో, నెక్స్ట్ వీక్ చూసుకోండి అని మన యాడమ్ పియర్స్ అఫిషియల్ చేసేస్తాడు. సో, నెక్స్ట్ వీక్ రాలో మన రియా రిప్లీ వర్సెస్ ఆస్కా మధ్యలో మ్యాచ్ జరగబోతుంది. ఇది అఫిషియల్ అయిపోయింది. అండ్ మనకి ఇగ రా మెయిన్ ఈవెంట్‌లో లోగన్ పాల్ వర్సెస్ రే మిస్టీరియో మధ్య సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. అండ్ ఈ మ్యాచ్ మధ్యలో అంటే పాల్ హెమన్ గూడా ఉంటాడు. మ్యాచ్ సగం వరకు చాలా చాలా కిరాక్‌గా ఉంది. లోగన్ పాల్ కిరాక్‌గా ఫైట్ చేసిండు. అండ్ రే మిస్టీరియో గూడా చాలా కిరాక్‌గా ఫైట్ చేసిండు. మ్యాచ్ అయితే బాగుండే. అండ్ ఇగ మ్యాచ్ సగం అయిపోయిన తర్వాత అంటే మన బ్రాన్ బ్రేకర్, బ్రాన్సన్ రీడ్ వస్తారన్నమాట. సో, అప్పుడే ఇగ వెనకాల నుండి చైర్ తీసుకొని సీఎం పంక్ వస్తాడు. సీఎం పంక్ అంటే ఆళ్ళు రింగ్ దగ్గర దాకా గూడా రారు. అంటే అక్కడ రింగ్ సైడ్ నుండి నడుచుకుంటూ వస్తారు. అప్పుడే మన సీఎం పంక్ వచ్చి ఆ చైర్‌తో అటాక్ చేస్తూ బ్యాక్ స్టేజ్‌కి తీసుకెళ్తాడన్నమాట మన సీఎం పంక్. బ్రాన్ బ్రేకర్ పైన, బ్రాన్సన్ రీడ్ పైన ఇద్దరి పైన అటాక్ చేసుకుంటూ వాళ్ళిద్దరిని బ్యాక్ స్టేజ్‌కి తీసుకెళ్తాడు. అండ్ ఇగ మన లోగన్ పాల్, రే మిస్టీరియో రింగ్‌లో ఫైట్ చేస్తారన్నమాట. అండ్ బ్రాస్ నకల్‌ని తీసుకొని అటాక్ చేద్దామన్నట్టుగా చూస్తాడు మన లోగన్ పాల్. బట్ మన రే మిస్టీరియో ఫైట్ బ్యాక్ చేస్తాడు. అంతలోనే ఆ మాస్క్ మ్యాన్ వస్తాడు. ఆ మాస్క్ మ్యాన్ వచ్చి రే మిస్టీరియో పైన అటాక్ చేస్తాడు. సో, దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని మన లోగన్ పాల్ ఈ మ్యాచ్‌లో విన్ అవుతాడన్నమాట. అండ్ ఇగ దాని తర్వాత వెంటనే ఇగ సీఎం పంక్ వస్తాడు. సీఎం పంక్ రాగానే లోగన్ పాల్, మాస్క్ మ్యాన్ క్రౌడ్‌లోకెళ్ళిపోతాడు. లోగన్ పాల్ ఏమో రింగ్ బయటకెళ్ళిపోతాడు. క్రౌడ్‌లోకెళ్ళి ఆ మాస్క్‌ని తీసేస్తాడన్నమాట. ఆ మాస్క్‌ని తీసేసేసరికి ఆ మాస్క్ వెనకాల ఉన్న మనిషి ఇంకెవరో గాదు ఆస్టిన్ థియరీ. సో, ఫైనల్లీ ఈరోజు రాలో రివీల్ అయిపోయింది. ఆ మాస్క్ మ్యాన్ ఆస్టిన్ థియరీ అన్నమాట. ఆయనలు 2 సార్లు వచ్చారు గదా! డిఫరెంట్ మాస్క్‌లో వచ్చినారు. మరి ఒక మనిషేనా లేదంటే ఇద్దరున్నారా అనేది ఇక తెలవాల్సి ఉంది. సో, ప్రెజెంట్ అయితే ఆ మాస్క్ మ్యాన్ ఆస్టిన్ థియరీ. అండ్ దాని తర్వాత సీఎం పంక్ రింగ్ ఎక్కి చూసుకుందాం అన్నట్టుగా అంటాడు. అండ్ మన వెనకాల రింగ్‌లో మన బ్రాన్ బ్రేకర్ రెడీగా ఉంటాడన్నమాట స్పియర్ ఇయ్యడానికి. సో, మన సీఎం పంక్ రింగ్ దిగానే ఇగ ఒక సాలిడ్ స్పియర్ ఇచ్చేస్తాడు. ఒక సాలిడ్ వార్నింగ్ గూడా ఇచ్చేస్తాడన్నమాట మన సీఎం పంక్‌కి. ఇక్కడ ఈరోజు రా ఎండ్ అయిపోయింది. రా ఎలా అనిపించిందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి.